Hi students, welcome to MC Square Chemistry video classes. ఈ వీడియోలో థర్మోడైనమిక్స్ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్గా 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటేనే ఆన్సర్ చేయొచ్చు. ఇదంటే కొంచెం టఫ్. కొన్ని మాత్రం ఫార్ములా బేస్డ్ ఉంటాయి. మనం ఇంతకుముందు చూసిన స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లాగా, అలా అటామిక్ స్ట్రక్చర్ లాగా. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. The number of extensive and intensive properties in the following list is respectively. సో ఇందులో ఏది ఎక్స్టెన్సివ్ ఏది ఇంటెన్సివ్ అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే కొన్ని సింపుల్ కొన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఎక్స్టెన్సివ్ బై ఎక్స్టెన్సివ్ ఉంటే అది ఇంటెన్సివ్ అవుతుంది. ఓకే, సో ఎక్స్టెన్సివ్ ఏదో తెలియాలంటే కొన్ని మాత్రం. ఎక్స్టెన్సివ్ అంటే విచ్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. మాస్ ఉంది, ఒక మార్కర్ ఉంది, ఒక 5 grams ఉంది, ఇంకో 4 తీసుకుంటే 20 అవుతాయి. అంటే ఏంటి, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది మాస్, కాబట్టి అది ఎక్స్టెన్సివ్. అలా అవ్వకపోతే ఇంటెన్సివ్. సో మాస్ ఏంటి ఇక్కడ, ఎక్స్టెన్సివ్. మాస్ ఈజ్ ఎక్స్టెన్సివ్. మనకు ఎక్స్టెన్సివ్ ఫస్ట్ కావాలంటే ఎక్స్టెన్సివ్ చూద్దాం. టెంపరేచర్, ప్రెషర్, వాల్యూమ్, కాన్సన్ట్రేషన్, టెంపరేచర్. ఈ 4లో వాల్యూమ్ ఒకటి ఎక్స్టెన్సివ్, మిగిలిన 3 ఇంటెన్సివ్. గుర్తుపెట్టుకోండి, వి ఒకటే ఎక్స్టెన్సివ్. ప్రెషర్, కాన్సన్ట్రేషన్, టెంపరేచర్స్ ఆర్ ఇంటెన్సివ్. కాబట్టి టెంపరేచర్ ఈజ్ ఐ, ఇంటెన్సివ్. ప్రెషర్ ఇప్పుడే చెప్పాను కదా, ఐ. తర్వాత ఎంథాల్పీ, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంట్రోపీ, గిబ్స్ ఎనర్జీ. ఈ 4 ఎక్స్టెన్సివ్. అంటే ఎంథాల్పీ ఏంటి ఇక్కడ ఇప్పుడు ఈ. హీట్ కెపాసిటీ కూడా ఎక్స్టెన్సివే. ఇంటర్నల్ ఎనర్జీ ఇప్పుడే చెప్పాం ఎక్స్టెన్సివ్. డెన్సిటీ ఇంటెన్సివ్, ఎందుకంటే మాస్ బై వాల్యూమ్. ఎక్స్టెన్సివ్ బై ఎక్స్టెన్సివ్, ఇంటెన్సివ్. అంటే ఏంటి, ఎక్స్టెన్సివ్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. ఫస్ట్ 4 ఉన్నది ఇది, అదే ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఒక లీటర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ తీసుకున్నాం. ప్రెజర్ 20 atmosphere ఉంది. ఇది ఎక్స్పాండ్ అవుతుంది. ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, ఐసోథర్మల్ రివర్సబుల్లీ ఎక్స్పాన్షన్. ఈ ఫార్ములా చాలా 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 ఇంపార్టెంట్. W reversible is equal to -2.303 nRT. 1 mole కాబట్టి RT అని రాసుకోవచ్చు. RT log V2 by V1. ఓకే, V1 ఇచ్చారు ఎంత, 1 లీటర్. V2 X, V2 అనేది X అనుకుంటున్నాడు. ఆ X ఏంటో కనుక్కోవాలి మనం. సో ఇక్కడ R వాల్యూ మనకు తెలుసు, టెంపరేచర్ ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి ఏం చేస్తామంటే దీన్ని కొంచెం చేంజ్ చేస్తాం. సిన్స్ PV ఈజ్ ఈక్వల్ టు RT, RT ప్లేస్లో PV రాయొచ్చు కదా. సో W రివర్సబుల్ ఈజ్ ఈక్వల్ టు -2.303 RT ప్లేస్లో PV log V2 అంటే X బై V1 అంటే 1, రైట్, log X బై 1. ఇప్పుడు ఈ ప్రెషర్ ఎంత ఉందో చూడండి, 20 atmosphere ఉంది. ఈజ్ ఈక్వల్ టు -2.303 ప్రెషర్ 20 atmosphere. వాల్యూమ్ ఎంత, 1 లీటర్. 1 లీటర్ ఆఫ్ విసిల్ కాబట్టి 1 లీటర్. అండ్ log X బై 1 అంటే log X. ఇది ఎంత వస్తుంది చెప్పండి, 20 into this. 2 3s are 6, 0, 2 3s are 6, 2 2s are 4. అంటే ఇక్కడ 0 వస్తుంది కాబట్టి 46.06 log X వచ్చింది. అంతేనా, W రివర్సబుల్. ఐసోథర్మల్ రివర్సబుల్ ఎక్స్పాన్షన్లో మనకేంటంటే Q is equal to delta U plus work done by the system. ఇది ఫార్ములా. ఇక్కడ ఐసోథర్మల్ అంటే ఏంటి, టెంపరేచర్ కాన్స్టెంట్. ఓకే, టెంపరేచర్ కాన్స్టెంట్ అంటే డెల్టా చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ 0, అంటే 0 అయిపోతుంది. అంటే -W ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, Q రాయొచ్చు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఇది నేను చెప్పింది అది. ఐసోథర్మల్ రివర్సిబుల్ అంటే టెంపరేచర్ కాన్స్టెంట్. ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్, Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా U ప్లస్ -W వర్క్ డన్ బై ద సిస్టమ్. -W ప్లేస్లో Q రాయొచ్చు, ఎందుకంటే మన Q వాల్యూ ఇక్కడ ఇచ్చారు కాబట్టి, హీట్ 92.12 అని. సో Q ఈజ్ ఈక్వల్ టు 46.06 ఇంటూ log X. Q వాల్యూ ఎంత ఇచ్చారు, 92.12 ఈజ్ ఈక్వల్ టు 46.06 log X. సో log X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు, log X ఈజ్ ఈక్వల్ టు 92.12 by
46.06. 1s are 2s are 2. అంటే log x is equal to 2. X is equal to what? Log inverse 2. That is equal to 100. ఒకటి ఆన్సర్ ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద పెయిర్ ఇన్ విచ్ బోత్ ఆర్ నాట్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. రెండు ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ ఉండొద్దు. సో ఇంటర్నల్ ఎనర్జీ ఎక్స్టెన్సివ్ కదా, ఇంతమంది చూసాం. ఎంథాల్పీ ఎక్స్టెన్సివ్ అంటే ఇది ఆన్సర్ కాదు. మాస్ ఇంతమంది చూసాం ఎక్స్టెన్సివ్. వాల్యూమ్ ఎక్స్టెన్సివ్ అని చెప్పారు, సో ఇది కూడా కాదు. డెన్సిటీ ఇంటెన్సివ్. ప్రెజర్ ఇంటెన్సివ్, ఇది కూడా కాదు. అంటే ఆన్సర్ ఏంటి? దిస్. హీట్ కెపాసిటీ ఎక్స్టెన్సివ్. నో సారీ, దిస్ ఈజ్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్. ఇంటెన్సివ్ అండ్ ఇంటెన్సివ్. ఐడెంటిఫై ద పెయిర్ ఇన్ విచ్ బోత్ ఆర్ నాట్ ఎక్స్టెన్సివ్ అంటే ఇదే కదా ఆన్సర్. ఆప్షన్ సి ఆన్సర్. సో హియర్ హీట్ కెపాసిటీ ఎక్స్టెన్సివ్ గివ్స్ ఎనర్జీ ఎక్స్టెన్సివ్ అంటే ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. అవి గుర్తుపెట్టుకుంటే బెటర్, అర్థం చేసుకుంటే ఇంకా బెటర్. అన్ని ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా కొన్ని సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఓకే, తర్వాత క్వశ్చన్స్ చూద్దాం. ఇంకా ఉన్నాయి థర్మోడైనమిక్స్ లో చాలా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. Now look at the fourth question. 11.0 liters of an ideal gas at a constant external pressure of 5 atmosphere. 11.0 liters of an ideal gas అంటే వాల్యూమ్ 11 లీటర్స్ ఉంది ఒక ఐడియల్ గ్యాస్ కి. ఎక్స్టర్నల్ ప్రెషర్ ని కాన్స్టెంట్ గా ఒక 5 అట్మాస్ఫియర్ అప్లై చేసాం. అప్పుడు అది కంప్రెస్ అవుతుంది, అంటే ఏమవుతుంది? వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ఎక్కడ దాకా డిక్రీజ్ అయింది? 11 ఉన్నది 1 అయింది. 11 నుంచి 1 అయింది. ఒక బెలూన్ అనుకోండి 11 లీటర్స్ ఉంది, దాన్ని బాగా ప్రెస్ చేస్తే అది 1కి వచ్చింది. గ్యాస్ కాబట్టి ప్రెస్ అవుతుంది. ద హీట్ అబ్జార్బ్డ్ అండ్ వర్క్ డన్ రెస్పెక్టివ్లీ డ్యూరింగ్ ద కంప్రెషన్ ఇన్ లీటర్ అట్మాస్ఫియర్ హీ ఈస్ ఆస్కింగ్, రైట్? సో 11.0 లీటర్స్ అనేది ఫస్ట్ అది వాల్యూమ్ లో తీసుకుంటాం మనమే. సో ఐసోథర్మల్ రివర్సబుల్ ఎక్స్పాన్షన్, ఐసోథర్మల్ రివర్సబుల్ ఎక్స్పాన్షన్ లో మనకు ఉండే ఫార్ములా ఇంతకు ముందు కూడా చూసాం ఒక క్వశ్చన్ లో. స్టార్టింగ్ ఫస్ట్ 3 క్వశ్చన్స్ లో ఐసోథర్మల్ రివర్సబుల్ ఎక్స్పాన్షన్ గురించి మనం చూసాం ఆల్రెడీ. అయితే ఇక్కడ ఎక్స్టర్నల్ ప్రెషర్ అప్లై చేసేటప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేయొద్దు. మనం W ఈజ్ ఈక్వల్ టు ఇంకో ఫార్ములా ఉంటుంది కదా, మీరు వినే ఉంటారు. W ఈజ్ ఈక్వల్ టు P ఎక్స్టర్నల్ డెల్టా V. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్స్టర్నల్ ప్రెషర్ ఇచ్చినప్పుడు P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా V. సో -5 అట్మాస్ఫియర్. డెల్టా V అంటే V2 మైనస్ V1. సో ఇనిషియల్ ప్రెషర్ ఎంత? 11 లీటర్స్. ఇక్కడ రాస్తున్నా. V1 ఇచ్చారు కదా, అది 11 లీటర్స్. V1 ఈజ్ ఈక్వల్ టు 11 లీటర్స్ అండ్ V2 ఈజ్ ఈక్వల్ టు ఎంతవరకు కంప్లీట్ అయిందంటే 1 లీటర్. ఇది మనకు ప్రాబ్లంలో ఇచ్చారు చూడండి. ఫస్ట్ 11 లీటర్స్ ఉంది, తర్వాత అది 1 లీటర్ అయింది. ఓకే, సో అవి అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. -5 అట్మాస్ఫియర్ V2 అంటే 1 మైనస్ 11 లీటర్స్. సో ఇప్పుడు ఏమవుతుంది? -5 అట్మాస్ఫియర్ 1 మైనస్ 11 అంటే -10 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 10s are 50 లీటర్ atmosphere. So this is work done, right? Work done వచ్చేసింది. Work done is equal to 50 liter atmosphere. 50 liter atmosphere. కానీ మనకు అడిగింది అంటే అక్కడ హీట్ అబ్జార్బ్డ్ అండ్ వర్క్ డన్ రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే వర్క్ డన్ అంటే సెకండ్ వన్ 50 ఎక్కడ ఉంది చూడండి. ఏబి సిలో ఉంది, డిలో ఉంది. కాబట్టి కంపల్సరీ మనం హీట్ అబ్జర్వ్ చేయాల్సింది. సో అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, what is that? Delta Q is equal to delta U plus minus W, work done by the system. ఇది మనకు కావాలి, అంతే కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఐసోథర్మల్లీ. యూ హావ్ టు అబ్జర్వ్ దిస్. ఐసోథర్మల్లీ అంటే ఏంటి? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ ఏమి ఇంక్రీజ్ అవ్వట్లేదు, డిక్రీజ్ అవ్వట్లేదు. అలా అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు.
So when temperature is constant, delta T is equal to 0 and delta U also is equal to 0. There is no change in internal energy. So therefore delta U is equal to 0. Q is equal to minus W. Q అంటే heat absorbed. Heat absorbed minus W. W వాల్యూ మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి minus 50. ఓకే, హీట్ అబ్జార్బ్డ్ మైనస్ 50. సో ఇక్కడ 50 రావాలి, ఇక్కడ -50. అంటే మనకు అడిగింది హీట్ అబ్జార్బ్డ్ ఫస్ట్ అన్నాడు కాబట్టి -50 ముందు ఉండాలి, తర్వాత 50 ఉండాలి. అలాంటి ఆప్షన్ ఏది చూడండి, -50 50. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో డబ్ల్యూకి ఫార్ములా వేసాం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం మనం అక్కడ అప్లై చేస్తే డెల్టా యు వాల్యూ 0 వచ్చేసింది. ఓకే, సో కాబట్టి హీట్ అబ్జార్బ్డ్ ఈజ్ ఈక్వల్ టు 50 లీటర్ అట్మాస్ఫియర్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. వెరీ సింపుల్. డబ్ల్యూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టర్నల్ ప్రెజర్ ఇచ్చినప్పుడు డెల్టా వి అంటే V2 - V1, V2 అంటే ఫైనల్ వాల్యూ, V1 అంటే ఇనిషియల్ వాల్యూ. సబ్స్టిట్యూట్ చేస్తే 50 వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇచ్చేసి హీట్ అబ్జార్బ్డ్ కనుక్కున్నాం. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం డెల్టా యూ ప్లస్ -W, డెల్టా యూ 0 అవుతుంది ఎందుకంటే ఐసోథర్మల్ కాబట్టి. కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టు -W, కాబట్టి W ప్లేస్ లో మైనస్ పెట్టేసి రాస్తే అదే మనకు హీట్ అబ్జార్బ్డ్. వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద వర్క్ డన్ బై 2 moles ఆఫ్ an ideal gas during isothermal reversible expansion from 5 liters to 50 liters is 189.1 liter atmosphere at constant pressure. The temperature of the gas in degree Celsius is. If the work done by 2 moles of an ideal gas, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చారు, 2 moles ఆఫ్ ఐడియల్ గ్యాస్ తీసుకున్నారు. డ్యూరింగ్ అగైన్ ఐసోథర్మల్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ ఇలా వచ్చినప్పుడు వర్క్ అంటే మీకు గుర్తు రావాల్సిన ఫార్ములా W reversible is equal to -2.303 nRT log V2 by V1. ఈ ఫార్ములా గుర్తుండాలి. సో ఫ్రమ్ 5 liters టు ఎక్స్పాన్షన్ ఫ్రమ్ 5 liters టు 50 liters అంటే ఎక్స్పాండ్ ఎక్కడైంది, 5 లీటర్ నుంచి 50కి అయింది, అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది, రైట్? సో V1 ఇజ్ ఈక్వల్ టు, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ మోల్స్ మనకి ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చారు 2 moles అని, రైట్? V1 ఎంత ఇచ్చారు, 5 liters. V1 ఇజ్ ఈక్వల్ టు 5 liters. V2 ఇజ్ ఈక్వల్ టు ఎంతవరకు ఎక్స్పాండ్ అయ్యేది, 50 liters కి ఎక్స్పాండ్ అయింది. 50 liters ఈజ్ 189.1 లీటర్ అట్మాస్ఫియర్. అంటే వర్క్ డన్ కూడా ఇచ్చారు, W రివర్సిబుల్ కూడా ఇచ్చారు. W రివర్సిబుల్ ఈజ్ ఈక్వల్ టు -189.1 లీటర్ అట్మాస్ఫియర్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ద టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ డిగ్రీ సెల్సియస్. అన్ని వాల్యూస్ ఉన్నాయి మనకి కదా, 6 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. సో అన్ని వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు కావాల్సిన టెంపరేచర్ కదా, రైట్? W reversible is equal to -189.1 liter atmosphere is equal to -2.303 n అంటే 2 moles into R అంటే 0.0821 liter atmosphere mole inverse Kelvin inverse into log V2 by V1 50/5. ఓకే, సో ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతాయి చూడండి. టెంపరేచర్ రాయలేదు కదా మనం, ఇంటూ టెంపరేచర్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ దట్. ఓకే, ఇక్కడ మోల్ ఇన్వర్స్ క్యాన్సిల్, లీటర్ అట్మాస్ఫియర్ అండ్ లీటర్ అట్మాస్ఫియర్ క్యాన్సిల్, ఎందుకంటే ఇక్కడ ఆపోజిట్ లో ఉన్నాయి కాబట్టి. ఇంకేమున్నాయి, అంతే, కెల్విన్ ఇన్వర్స్ ఉండాలి. ఓకే, 5 ones are 5 10s are, since log 10 is equal to 1, కాబట్టి అది మొత్తం 1 అయిపోతుంది. సో ఇప్పుడు ఏం మిగిలింది మనకి, -189.1 is equal to -2.303. Minus also will get cancelled, right? No need to write this. 2.303 into 2 into 0.0821 into log 10 ఎంత 1, కాబట్టి రాయక్కర్లేదు, into t, correct? So 2.303 into 2, 2 3s are 6, 0, 6, 4, 4.6 into 0.0821
189.1 T Kelvin inverse, right? Kelvin inverse. T is equal to now. T is equal to 189.1 by 4.606 into 0.0821 ఎంత వస్తుందో చూడండి. దాన్ని 4.6 తీసుకుందాం. 0.0821 into 4.6. 6 1s are 6, 6 2s are 12, 6 8s are 48 plus 1, 49, 0. 4 1s are 4, 4 2s are 8, 4 8s are 32, 0. అంటే 6, 6, 17, 7, 3, right? 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 0.37 వచ్చింది. 0.37. 0.3 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 0.3. సో ఇప్పుడు ఇదేమవుతుంది? 189/3 అవుతుంది. 189/3. సో ఇప్పుడు ఏమవుతుంది? 3 1s are 3, 6 are 18, 3 3s are 9. T is equal to 63 kelvins. అంతేనా? 63 kelvins. క్యాలిక్యులేషన్ రాంగ్ చేసినట్టున్నాం. 2.303 into 4.6. 4.6 into 0.0821. 0.3. సో 0.3 అన్నప్పుడు 1 minute. 0.37 కాబట్టి దీన్ని 0.4గా రాయాలి కదా. 0.4. సో ఇంటూ 10 ఇంటూ 10 చేస్తే ఏమొస్తుంది మనకి? 1891/4 వస్తుంది. అంతే కదా. సో 4 అంటే క్యాన్సిల్ చేస్తే 4 4s are 16. 4 4s are 16, 29 ఉంటుంది. 4 7s are 28, 11 ఉంటుంది. 4 2s are 8, 3 30 ఉంటుంది. 4 7s are, so 473, nearly 473 Kelvin. సో 473 Kelvin అంటే -273 is equal to ఎంత వస్తుంది? 200 degrees Celsius. సో 200కి దగ్గర ఉందో అదే ఆన్సర్. ఏముంది? 227 ఉంది. సో దట్ ఈస్ ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనం ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ తీసుకోలేదు కదా. 4.606 తీసుకోలేదు. అలాగే ఇక్కడ 0.377 అంటే 0.4 తీసుకున్నాం కాబట్టి నియరర్ వాల్యూ వస్తుంది, ఎగ్జాక్ట్ వాల్యూ రాదు. ఇంకొకటి, మీరు ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్ వాల్యూ కోసం ట్రై చేయాల్సిన అవసరం లేదు, అది టైం వేస్ట్. మరీ దగ్గరగా 227 228 అనో లేదంటే 300 అనో ఇస్తే అప్పుడు ట్రై చేయాలి, లేదంటే అవసరం లేదు. ఓకే, ఇంకొకటి ఇక్కడ 472 కెల్విన్ వచ్చింది అనుకోండి, 500కి దగ్గరలో ఉందని వేయకండి, ఎందుకంటే అక్కడ డిగ్రీ సెల్సియస్ స్పెషల్గా ఇచ్చారు కాబట్టి అది చూసుకోవాలి ఒకసారి. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్. At T kelvins, 2 mole of an ideal gas is allowed to expand reversibly, isothermally. మళ్ళీ సేమ్ ఫార్ములా అంతే కదా, రైట్? Pressure of isothermally from a pressure of 10 atmosphere to 1 atmosphere. Work done in kilojoules. So ఇక్కడ pressure 1, P1 is equal to 10 atmosphere. P2 is equal to 1 atmosphere. అంటే ప్రెషర్ ని ఇంక్రీజ్ చేశారు, ఇక్కడ ప్రెషర్ ని ఇంక్రీజ్ చేశారు. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి? 2 moles. మళ్ళీ N is equal to 2 moles. ఓకే, ఇంకేమి ఇచ్చారు? ఐసోథర్మల్లీ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్. ఓకే, వర్క్ డన్ is equal to, what is the formula? -2.303 nRT log. ఇప్పుడు V2/V1 రాసాం ఇంతకు ముందు. V2/V1 is nothing but ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, బాయిల్స్ లా. P1/P2 రాస్తాం ఇక్కడ, V2/V1 ప్లేస్ లో P1/P2. ఎందుకంటే మనకు ప్రెషర్ ఇచ్చారు, ఇక్కడ వాల్యూమ్ ఇవ్వలేదు కాబట్టి. వాల్యూమ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ అకార్డింగ్ టు బాయిల్స్ లా కాబట్టి V2/V1 ప్లేస్ లో P1/P2 రాసాం. ఓకే, సారీ, V2/V1 ప్లేస్ లో P1/P2 రాసాం. W is equal to -2.303 into number of moles 2, 0.0821, 2 moles ఇక్కడ, 2 moles into 0.0821 liter atmosphere mole inverse Kelvin inverse.
into T log P1 by P2 అంటే 10/1, that is nothing but 1 కదా. సో మిగిలిన చూద్దాం. W is equal to -2.303 into mole inverse mole will get cancelled. 2 into 0.0821. Okay, 0.0821 into T into liter atmosphere Kelvin inverse. Liter atmosphere Kelvin temperature ఇవ్వలేదు కాబట్టి Kelvin inverse. ఇక్కడ temperature T Kelvin కదా, T Kelvin Kelvin inverse. Okay, T Kelvin Kelvin also will get cancelled. So nothing will happen. Liter atmosphere ఏం మిగలలేదు ఇంకా. సో -2.03 ఇదంతా ఇప్పుడు చేసాం మనం ఇంతకు ముందు ప్రాబ్లంలో ఎంత వచ్చింది, -0.37 వచ్చింది ఇంటూ టీ అంతే కదా, 0.37 ఇంటూ టీ లీటర్ అట్మాస్ఫియర్. సో 1 లీటర్ అట్మాస్ఫియర్ అంటే 1 జౌల్ కదా, -0.37 ఇంటూ టీ ఇంటూ జౌల్. కానీ మనకి ఆన్సర్ కిలో జౌల్స్లో అడిగారు. కిలో జౌల్స్లో కన్వర్ట్ చేస్తే -0.37 ఇంటూ టీ ఇంటూ 10⁻³ కిలో జౌల్స్. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, -3.7 ఇంటూ టీ ఇంటూ 10 డివైడెడ్ బై 10 చేసాం. ఇంటూ 10 చేస్తే 3.7 డివైడెడ్ బై 10 చేస్తే ఏమవుతుంది, ఇక్కడ టీ ఇంటూ 10⁻² కిలో జౌల్స్. ఓకే, 10⁻³ 10⁻³ ఇంటూ 10 డివైడెడ్ బై 10 చేసాం. ఇప్పుడు ఏమవుతుంది, 0 ఇంటూ 7 చేసి 3.7 డివైడెడ్ బై 10 చేస్తే 10⁻² అవుతుంది. ఓకే, 3.7 ఇంటూ 10⁻² కిలో జౌల్స్ ఏ దగ్గరలో ఉంది, దిస్ వన్, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 2.303 ఇంటూ అదంతా మనకు 0.37 అని తెలుసు ఆల్రెడీ. 0.37 తెలుసు కాబట్టి 0.37 అనేది నియర్లీ టు 0.38. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చిన్న మిస్టేక్, సారీ ఫర్ దట్. 1 లీటర్ అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు నాట్ 1 జౌల్ కదా, 100 జౌల్స్, నియర్లీ 100 జౌల్స్. సో 100 ఇంటూ 10⁻³ 100 ఇంటూ 10⁻³ కిలో జౌల్స్. 100 ఇంటూ 10⁻³ అంటే ఏమొస్తుంది, 10⁻⁻1 వస్తుంది. 0.37 ఇంటూ -0.37 ఇంటూ టీ ఇంటూ 10⁻⁻1 కిలో జౌల్స్. దీన్నే మనం -3.7 ఇంటూ టీ ఇంటూ 10⁻⁻² కిలో జౌల్స్ అని రాస్తాం. ఇంటూ 10 చేస్తే 3.7 డివైడ్ బై 10 చేస్తే 10⁻². ఆన్సర్ ఈజ్ సేమ్ ఆఫ్ కోర్స్, బట్ లీటర్ అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 100 జౌల్స్. రిమెంబర్ దట్. ఓకే, దట్స్ అబౌట్ 6th క్వశ్చన్. ఇంకా 7th అండ్ మిగిలిన క్వశ్చన్స్ కూడా ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ సేమ్ ఐసోథర్మల్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ లో మనకు తెలిసిన క్వశ్చనే. ఇక్కడ కూడా టెంపరేచర్ కనుక్కోవాలి మనం ఇన్ కెల్విన్. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఇచ్చారు 2.5 మోల్స్, 2.5 మోల్స్. అలాగే ఎక్స్పాండ్ అయింది. ఇనిషియల్ వాల్యూమ్ ఏమో 2 డెసిమీటర్ క్యూబ్ ఉంది. ఎక్స్పాండ్ అయ్యాక అది 20 అయ్యింది. అంటే V1 ఈజ్ ఈక్వల్ టు 2 డెసిమీటర్ క్యూబ్ అంటే 2 లీటర్స్. V2 ఎక్స్పాండ్ అయ్యాక అది 20 డెసిమీటర్ క్యూబ్, 2 లీటర్స్ ఉన్నది 10 టైమ్స్ పెరిగి 20 లీటర్స్ అయింది. వర్క్ డన్ ఇచ్చారు. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు -16.5 కిలో జౌల్స్. -16.5 ఇంటూ జౌల్స్ని, కిలో జౌల్స్ని జౌల్స్లో కన్వర్ట్ చేస్తే 10 క్యూబ్ జౌల్, -16500 జౌల్. ఓకే, ఫార్ములా ఏంటి మనకి, W is equal to -2.303 nRT log V2 by V1. This is the formula. ఓకే, సో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. W 16,500 minus 2.303 into 2.5 moles into R value 8.314 joule mole inverse Kelvin inverse. Okay,
ఇంటూ టెంపరేచర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ log V2 by V1. V2 అంటే 20, V1 అంటే 2. 20/2. 2 1s are 2 10s are, of course that is log 10 is equal to మళ్ళీ 1 వస్తుంది. దాని గురించి పెద్ద సమస్య ఏం లేదు. Minus minus will get cancelled. 16,500 is equal to 2.303 into 2.5 mole inverse, moles cancel. And here I forgot to tell that joule 16,500 joules kada, joule will get cancelled. 2.5 into 8.314 into T, right? T, Kelvin inverse. T is equal to 16,500 by 2.303 into 2.5 into 8.314 Kelvin inverse అవుతుంది. ఇక్కడికి వస్తే కెల్విన్ అవుతుంది. So T is equal to 16,500 by, this is nearly equal to 47.8 వస్తుంది. ఇదంతా మల్టిప్లై చేస్తే, okay? So when we are getting cancel, nearly we are getting 345 Kelvin. That is option C will come. Option C, 345 Kelvin, right? Next question చూద్దాం. The standard enthalpy of atomization of ethane according to the equation given, that is 622 kilojoule per mole. Ethane అంటే C2H6, that is C double bond C single bond C and 6 CH bonds are there. So definitely మనకి తెలిసి ఉండాలి స్ట్రక్చర్, రైట్? సో ఏమి ఇచ్చారు? అటామైజేషన్ ఆఫ్ డెల్టా HA, స్టాండర్డ్ అటామైజేషన్ ఆఫ్ C2H6 is equal to ఎంత ఇచ్చారు? 622 kilojoule per mole ఇచ్చారు. If standard mean dissociation enthalpy is 90, if standard mean, which standard mean CH bond, ఇక్కడ ఇది మిస్ అయింది, CH bond dissociation enthalpy is 90 kilojoule per mole. That is what? Delta H not standard mean CH bond dissociation of CH bond. అంటే ఎన్ని CH bonds ఉన్నాయి? CH bond is equal to 90. So CH bonds ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 6 7 8 9, 6 into 90 అంటే 6 into delta H not CH bond dissociation, 6 into 90, that is 540 kilojoule per mole. సో మనం ఈ మొత్తం బాండ్ ఎనర్జీ దీనికి ఈక్వల్ అవ్వాలి కదా. డెల్టా H0 A C2H6 is equal to 6 into delta H0 CH plus CC bonds ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఒకటే ఉంది కదా, 1 CC bond. That is what? Delta H0 1 delta H0 CC. Therefore delta H0 CC is equal to, that is what he is asking, right? The standard mean dissociation enthalpy of CC bond అని అడిగారు కాబట్టి ఇది రాస్తాం. అప్పుడు ఏమవుతుంది? this minus this, delta H0 A C2H6 minus 6 into delta H0 CH. ఇది ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఎంత వచ్చింది? 540. ఇక్కడ ఎంత ఇచ్చారు? 622. సో వాట్ విల్ కమ్? 622 minus 540 అంటే 2, 12 minus 4 8, 82 kilojoule per mole. 82. Option D is the correct answer. ఇదేమో తెలంగాణలో వచ్చింది, ఇది ఏపీలో వచ్చిన క్వశ్చన్. ఇది తెలంగాణ క్వశ్చన్, ఇది ఏపీ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి క్వశ్చన్స్ చూద్దాం. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. The next two questions are there on the board. 9th question చూడండి. The standard molar enthalpy change అంటే delta H0 and standard molar internal energy delta U0 measured in bomb calorimeter are equal. అంటే both of them are equal. So ఎన్ని ఇచ్చారు? Given standard molar enthalpy delta H0 is equal to standard molar internal energy, ఇది ఇచ్చారు.
if standard molar enthalpy change and standard molar internal energy, both of them are same according to bomb calorimeter. Which one of the following statement is correct? సో దాన్ని డెల్టా ఎన్కి అప్లై చేయాలి. మనకు తెలుసు ద రిలేషన్ బిట్వీన్ డెల్టా హెచ్ అండ్ డెల్టా యు ఏముంది? ద రిలేషన్ బిట్వీన్ డెల్టా హెచ్ అండ్ డెల్టా యు, డెల్టా హెచ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యు నాట్ ప్లస్ డెల్టా ఎన్ ఆర్టీ. We know that since RT is equal to PV, so delta H naught is equal to delta U naught plus delta N PV. Okay, delta N PV. So ఇక్కడ delta H is equal to delta U naught మనకి ఇచ్చాడు ఆల్రెడీ, delta H is equal to delta U naught అని. ఇది మొత్తం జీరో అవ్వాలంటే, ఓకే మనం పీవీ తీసుకోకపోయినా ఏం కాదు, ఓకే డెల్టా ఎన్ ఇదంతా జీరో అయితేనే డెల్టా హెచ్ నాట్ ఈక్వల్ డెల్టా యూ నాట్ అవుతుంది. అంటే ఏం జీరో అవ్వాలి ఇక్కడ? డెల్టా ఎన్ జీరో అవ్వాలి, అంతే కదా. సో డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఆన్సర్ వచ్చేసింది ఇక్కడే. డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎప్పుడు అవుతుంది? ప్రెజర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు అవుతుంది, అంతే కదా. ప్రెజర్ కాన్స్టెంట్ గా ఉంటేనే డెల్టా ఎన్ విల్ బి జీరో. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. డెల్టా హెచ్ నాట్ ఇది తీసుకోకపోయినా ఏం కాదు, ఇక్కడ నేను తీసుకున్న ఎక్స్ట్రా బట్ అవసరం లేదు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అంటే డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో డెల్టా ఎన్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మోల్స్. చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మోల్స్ జీరో అంటే ఏంటి? దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ప్రెషర్, రైట్. నో చేంజ్ ఇన్ ప్రెషర్ అంటే ఏంటి? కాన్స్టెంట్ ప్రెషర్. కాబట్టి డెల్టా ఎన్ ఈజ్ ఈక్వల్ టు zero at constant pressure. So that will be the answer for 9th question, option B. Now look at the 10th question once. The standard enthalpy formation of CO2, CaO and CaCO3 given. Entity the standard enthalpy of formation of CO2 gas given that how much? -393 kilojoule per mole. ఇచ్చినవి రాస్తున్నాను అక్కడ. నెక్స్ట్ ద స్టాండర్డ్ ఎంథాల్పీ ఫార్మేషన్ ఆఫ్ CaO solid. That is also given that value is what? -634 kilojoule per mole, right? అలాగే CaCO3 కూడా ఇచ్చారు. Standard heat of formation of calcium carbonate, that also given that -1210 kilojoule per mole. So respectively ఇచ్చారు కాబట్టి అన్ని రాసాం. If all the substances are in standard state, అందుకే మనం రాసాం standard state, the standard enthalpy of decomposition of calcium carbonate to CaO and CO2 in kilojoules per mole. So ఆ రియాక్షన్ రాద్దాం. CaCO3 solid is equilibrium with CaO plus CO2. So ఎలా చేస్తాం? ఫస్ట్ ప్రొడక్ట్స్ తీసుకుంటాం. డెల్టా H naught F of CO2 plus delta H naught F of CaO minus delta H naught F of CaCO3. ఓకే, అన్ని వాల్యూస్ ఉన్నాయి మనకి అక్కడ. CO2 ఎంత చూడండి? -393. CaO ఎంత ఉంది? -634. ఓకే, మైనస్ CaCO3 ఎంత ఉంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1210 kilojoule per mole, అన్ని kilojoules per mole. సో ఈ రెండు ఎంత అవుతుంది చూడండి? 8 8 4 12 9 3 12 plus 1 13 and 10 minus 10 30 10 32 12 10. So 12 10 minus calculation problem ఉన్నది. ఇక్కడ 393 కదా, మనం 393 3 plus 4 7 3 plus 4 7 9 plus 3 12 and 1027. సో ఎంత వస్తుంది? +183 వస్తుంది. What is that answer? Option B. Okay.